ఎంక్వైరీ చేయించి ఇప్పుడు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేశాక కూడా ఒక్కనాడు కూడా ఆ టీం వచ్చి కేసీఆర్ గారిని అడగలే కదా. ఎక్కడి నుంచి తెచ్చి కట్టినావు డబ్బులు, ఎంత తీసుకున్నావు, ఏటీఎం అయిందా నీకు, ఏమైంది? ఊరికే పిచ్చి మాటలు మాట్లాడేందుకు దమ్ముంటే నిరూపించాలి. నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా, నీ దగ్గర పవర్ ఉంది, నీ దగ్గర మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, హోమ్ మినిస్ట్రీలో కొన్ని ఈడీ సిబిఐ కాళేశ్వరం గురించి హైకోర్టులో కేసు ఫర్దర్ యాక్షన్ తీసుకోవద్దని కదా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుండే విచారణ చేపట్టద్దని స్టే ఎందుకు తెచ్చుకున్నారు? మరి నేనేమంటున్నా అంటే అదేమో పీసీ ఘోష్ నివేదిక మీద జరుగుతూ ఉంది. సిబిఐ మీద స్టే ఇచ్చినా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఎవరు కూడా ఆపరు. ఎంక్వైరీని జనరల్ గా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. సిబిఐ స్టే ఉన్నంత మాత్రాన కేసీఆర్ ను బిలోర్ కావచ్చు, అంతేగాని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోవద్దు అన్నారు కదా. అంటే కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చేయకూడదు. బట్ భరత్ గారు, నేనేమంటున్నా అంటే దేశంలో ఎక్కడ ఏది జరిగినా కూడా ఈడీకి సిబిఐకి అడ్డం ఏమి ఉండదు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ మీద చర్యలు తీసుకోవద్దు అన్నదే గానీ జరుగుతున్న అవినీతి మీద విచారణ జరపొద్దని చెప్పి ఏ కోర్టు చెప్పదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకోవచ్చు కదా. మెగా కృష్ణారెడ్డిని పిలవచ్చు విచారణకు, నవయుగ కాంట్రాక్టర్లను పిలవచ్చు, ఎంతమంది అయితే అందులో పార్టిసిపేట్ చేసిందో వాళ్ళందరినీ పిలవచ్చు. ఎక్కడ వాయిస్ ఏదో వస్తుంది, చెప్పండి. హలో హలో, ఒక్క బీఆర్ఎస్ రాలేదు. చెప్పండి ప్రకాష్ గారు. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ ఒక్కదానికే బాండ్స్ రాలేదు మెగా కృష్ణారెడ్డి నుంచి, బీజేపీకి అంతకంటే ఎక్కువ వచ్చినాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో మెగా కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు కానీ, నవయుగ వాళ్ళు కానీ పనులు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎంక్వైరీ చేయండి ఎవరు వద్దన్నారు. అది ఎంక్వైరీ చేసి నిజానిజాలు తీర్చాల్సిన కిషన్ రెడ్డి, ఈ రాష్ట్రాల నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేబినెట్ మంత్రి, ఊరికే నోరించుకుంటే సరిపోదు కదా ఏటీఎం అయిందని. మరి మేమందరం వెయిట్ చేస్తున్నాం. అవినీతి ఉంటే బయట పెట్టమంటున్నాం. ఒకవేళ కేసీఆర్ లో అవినీతి ఉంటే మీరు బయట పెట్టట్లేదు అంటే మీరు అసమర్థుల కింద లెక్క, మీరు పనికి మాలిన వాళ్ళ కింద లెక్క. మీ ఈడీ సిబిఐ అనేది నిజమైన అవినీతి పనులను పట్టుకోదు, కేవలం రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే వేటాడుతుంది అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇన్ని నిందలు మోస్తూ కూడా, ఇన్ని అవమానాలు భరిస్తూ కూడా మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కాళేశ్వరం అవినీతి ఎందుకు బయట పెడతలేదు? మీకు వాటాలు ముట్టినాయా? మీకేమన్నా మెగా కృష్ణారెడ్డి ఎంక్వైరీ చేయొద్దని చెప్పి డబ్బులు ఇచ్చాడా కిషన్ రెడ్డికి ఎన్నికల్లో గెలవడానికి? ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా పార్లమెంట్ లో, రాజ్యసభలో? ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే అమిత్ షా దగ్గర పోయి ఎంక్వైరీ చేయించు. పీసీ ఘోష్ మీద కాదు, డైరెక్ట్ గా చేయించు. పీసీ ఘోష్ నివేదిక మీద చేయించమని చెప్పి చెప్తాలేండి నేను. నీకేమడ్డం ఉన్నది? పోనీ ఒక్క కాళేశ్వరమే కాదు, 9.5 ఏళ్ల కేసీఆర్ గారు చేసిన ఏ అవినీతి మీదనైనా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం గాని, 12.5 సంవత్సరాల మోడీ గారి ప్రభుత్వం గాని ఒక్క ఎంట్రీగా బీకిన్లా అండి? ఒక్క దాని మీద ఎంక్వైరీ చేసిల్లా? కనీసం ఒక్కనాడు విచారణకు పిలిచిల్లా కేసీఆర్ ను? మరి ఎందుకు మాట్లాడతారు ఈ పిచ్చి మాటలన్నీ? ఊరికే మాట్లాడుతుంటే దొంగని 10 సార్లు దొంగ మంచివాడిని పట్టుకొని దొంగ అని 10 సార్లు అంటే వాడు దొంగ అయిపోయినట్టుగా అబద్దాలను నమ్ముకొని పరిపాలన చేస్తున్నారు. అక్కడ బీజేపీ నాయకులు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. ఎంతకాలం ఉంటాయి ఈ అబద్దాలు? అబద్దాలు చెప్పి అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. కొంతమందిని కొంతకాలం మోసం చేస్తారు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. నీటి ప్రాజెక్టులలో ఇట్లాంటి తమాషాలు, పరిహాసాలు, అవహేళనలు మాలాంటి వాళ్లకు ఒళ్ళు మండుతుంది. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భరోసానిచ్చింది. 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణలో వీళ్ళకి నవ్వులాట అవుతున్నది. నీళ్ళంటే నవ్వులాట అవుతున్నది. వేణుగారికి తెలుసు, అక్కడ 15 లక్షల బోర్వెల్స్ ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. ఇవాళ అన్నింటిలో కూడా నీళ్లు వచ్చినాయి, చేతికందే ఎత్తులో నీళ్లు వచ్చినాయి. తెలంగాణ కావాలన్నా, పిచ్చి రాజకీయాలు కావాలన్నా? వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారా? నరారు వేణుగోపాల్ రెడ్డి గారు ఏమంటారు ఇవాళ రాజ్యసభలో జరిగిన దానికి? హలో, మీరు ఏటీఎం అది ఇది అనే బదులు హలో నగర్ వేణుగోపాల్ రెడ్డి మ్యూట్ తీసేయండి. ఇప్పుడు కాళేశ్వరంలో మేడిగడ్డ అన్నది ఒక పార్ట్, ఒక మేడిగడ్డలో ఒక పిల్లర్ ఊంగింది. మొత్తం 1,00,000 కోట్లు ఎట్లా వృధా అయితే, 1,00,000 కోట్లు వృధా అయితే మల్లన్న సాగర్లోకి నీళ్లు 20 టీఎంసీలు ఎక్కడి నుంచి వచ్చాయి?
సరే ఇప్పుడు నేను మల్లన్న ఏమంటున్నా, సాగర్లోకి 20 టీఎంసీ నీళ్ళు అయితే వచ్చాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అదొకటే కాదు కదా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ ఆ మూడే కాదు కదా, చాలా పంప్ హౌస్లు ఉన్నాయి, చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి, చాలా ఉంది కదా. ఇప్పుడు 34,000 సబ్జెక్ట్ కోట్లు. సార్ నేను ఒకటి విషయం క్లియర్ కట్ చెప్పాలనుకుంటున్నా. సరే ప్రకాష్ అన్న ఏమనా అనుకుంటేనే అన్ని ఎన్ని రీతాలను తెచ్చిండు, సరే అది వాక్యం చేస్తా నేను. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది, నా దగ్గర ఉన్నది నీటిపారుదల శ్వేతపత్రం. ఏది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేసింది. ఇలా కాళేశ్వరం మీద ప్రధానమైన ఆరోపణలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. అయితే ఇవాళ సురేష్ రెడ్డి గారు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించినట్టు ఆవేశంతోనే స్పందించింది. ఎందుకంటే సరే ఏం పీకేండు అని ప్రకాశ్ అన్నాడు. ఏం పీకేండు అంటే ప్రజలే పీకేరు మీ అధికారాన్ని, అది గుర్తుపెట్టుకోవాలి. కాళేశ్వరం ఏదైతే ఎన్నికల ముందు ప్రచారం జరిగిందో, ఏటీఎం లాగా మారిందని ప్రచారం చేసింది, ఇవన్నీ కూడా ప్రజలే దానికి ప్రజాక్షేత్రంలో శిక్ష పడ్డది. ఇంకా పర్లేదు అనుకోవద్దు. ఒకటి నేనేమంటున్నా, మొన్న కూడా చెప్పింది, ప్రతిసారి సురేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, స్టడీ చేసిన వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు, వారికి అన్ని అవగాహన ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే దానికి విధి విధానాలు ఉంటాయి. వారికి కూడా తెలుసు, ప్రకాశం బాగా తెలుసు. విధి విధానాలు ఏముంటే ఆ ప్రాజెక్ట్ స్టడీ చేయడం కానీ, నీటి లభ్యత కానీ అవన్నీ చేసి సిడబ్ల్యూసీ నుంచి పర్మిషన్స్ కానీ ఇంకా రకరకాల పర్మిషన్స్ వస్తే అప్పుడు దాన్ని బట్టి నిధులు రిలీజ్ చేసి, ఇప్పుడు ఎట్లయితే మనకు పోలవరం వచ్చిందో ఆ పద్ధతిలో ఉంటుంది. కానీ ఇది రాష్ట్ర ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసుకొని రాష్ట్ర ప్రాజెక్ట్ నిధులు శాంక్షన్ చేసి వాళ్ళే ఎగ్జిక్యూషన్ చేసి వాళ్ళే టెక్నికల్ డిజైన్ చేసి కేవలం కేంద్రం ఇవ్వాల్సిన అనుమతుల వరకే మాత్రమే పోయి మళ్ళీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిన తర్వాత కేంద్రం ఇచ్చిందా అంటే, కేంద్రం ఎందుకు ఇస్తుందంటే కేంద్రం ప్రాజెక్ట్ కాదు కదా. అది కేంద్రం ప్రాజెక్ట్ అయినప్పుడు కేంద్రాన్ని నిధులు అడగాలి. కేంద్ర ప్రాజెక్ట్ కానప్పుడు కేంద్రం దానికి ఎలాంటి కేంద్ర ప్రాజెక్ట్ కింద శాంక్షన్స్ రానప్పుడు అది కేంద్ర ప్రాజెక్ట్ నిధులు ఎట్లా ఇస్తుందండి? ఇది అందరికీ తెలిసిన విషయం. గైడ్ లైన్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన గైడ్ లైన్స్ ఉన్నాయి, నాయకుడు ఉన్నాయి ఇప్పుడు చెప్పేవాడిని. కానీ ఆ గైడ్ లైన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ప్రకారమే కేంద్రం పోతుంది. ఎట్లా పడతాడు నువ్వు ప్రయారిటీ కట్టుకొని అవన్నీ చేయదు. తర్వాత రెండోది ఏం చెప్తున్నా అంటే, ప్రయారిటీ కట్టిన తర్వాత వినొస్తుందా? హలో, ఆ ప్రయారిటీ కట్టిన తర్వాత ఏమంటున్నా అంటే, నిన్న హరీష్ రావు గారు ఒక ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి అంత అనాలోచనగా మాట్లాడేటట్లుగో ఆయన ఒప్పుకున్నాడు, ఈయన మెచ్చుకున్నాడు, ఇవి కాదు కదా. నీకు ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్ ఇస్తారు, కానీ ఇల్లు నువ్వు క్వాలిటీ కట్టుకోకపోతే దాన్ని పర్మిషన్ ఇచ్చిందో తప్పు అవుతుందా? గ్రామ పంచాయతీ తప్పు అవుతుందా? ఇది కాదు కదా. మీరు ప్రయారిటీ కట్టిండ్రు, మీరు 36 లక్షల ఎకరాలు 37 లక్షల ఎకరాలు టార్గెట్ ఇచ్చిండ్రు, 18 లక్షల ఎకరాలు ఇక్కడ ఇచ్చిండ్రు. మీరు 2019లో ఓపెన్ చేసిండ్రు, 2023లో దిగిపోయిండ్రు. ఆ మధ్యలో మీరు ఇచ్చింది ఎంత? మీకు ఆ గెజిట్ నోట్ లో మీకు 166 టీఎంసీలు చెప్తున్నారు మొత్తం 5 ఏళ్లకు. మరి ఇవి వచ్చిన కాంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చులు కొట్టింది, వీళ్ళు అసలు మొత్తమే దాన్ని బండబెట్టింది కరెంటు బిల్లు వస్తాయని. ఆ రోజు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయే వరకు 6,000 కోట్లు ఏది మన అక్కడ వరంగల్లో ఉన్న ఎన్పీడీసీఎల్ కు బాకీ పడ్డారు, ఆ బిల్లులు కట్టలేదు. ఈ లోపు మునిగి ట్రాన్స్ఫారాలు కాలిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చే ముందు అవి కుంగిపోయినాయి. ఇవి అన్నిటికీ ఎవరు కారణం అండి అంటే, ప్రాపర్ గా దీనికి జవాబు చెప్పరా? ఇవి ఏం చెప్పకుండానే ఉట్టిగానే కేంద్రం మీద మాట్లాడితే ఎట్లా అండి? ఇప్పుడు ఆ ప్రాజెక్టును మునిగింది ఎక్కడ, దాని లెవెల్స్ ఎట్లున్నాయి, ఎందుకు మునిగింది, ఆ బ్యారేజ్ ఎందుకు మునిగింది, వీటి మీద ఒక్క నాయకుడు మాట్లాడాడు. నేనే సిబిఐ అవసరం లేదు, ఏది అవసరం లేదు, కేంద్రాన్ని నమ్మో, నేనే ఎంక్వైరీ చేసి నేనే కేసీఆర్ని జైలు తోలుతాను ఈయన చెప్పిండు. ఆయన నదులకే నడక నేర్పిండని వాళ్ళు చెప్పిన అంతకు ముందు 70 mm సినిమా చూపించిండ్రు. మరి 1100 టీఎంసీలు 7 ఏళ్లలో 6 ఏళ్లలో 1100 టీఎంసీలు ఎత్తిపోయాలి వాళ్ళ లెక్క ప్రకారం. 180 టీఎంసీ ఇంకా 6 నెలలు అన్నారు, నేను ముందులే చెప్తాను. మరి అవి ఎత్తిపోసిండ్రా? అంత ఆయకట్టు సాగైందా? మరి ఏమైంది ఇప్పుడు ప్రకాశాన్ని తాపోసినట్టు రిజర్వాయర్లు అయినాయి కదా. మేము ప్రాజెక్టు మొత్తం వేస్ట్ అంటలేము, రిజర్వాయర్లు పనికొస్తాయి, పైన ఉన్న కాలువలు పనికొస్తాయి. కానీ వీళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు? వరదకాలం నుంచి వచ్చిన మిడ్ మానేర్ నీళ్లను లేదంటే ఎల్ఎంపల్లిలో వచ్చిన నీళ్లను చెప్పి ఇది దీని వల్లనే కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి సెకండ్ ఫేజ్ నీళ్ళు వస్తాయని చెప్తున్నారు. అంటే ఇది పచ్చబద్ధం కదా. మీరు 3 బ్యారేలు కట్టినాక బ్యాక్ నుంచి ఎంత ఎత్తిపోతారు? మీరు మార్చిండ్రు కదా, రాణైజర్ నుంచి ఇక్కడ మార్చిండ్రు. ఎందుకు మార్చిండ్రు? ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఆడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయని మార్చిండ్రు. నీళ్ళు ఎక్కువ ఉన్న కాంచి ఎంత చేస్తాను? మీరు కట్టిందే 23 టీఎంసీల కెపాసిటీ 3 బ్యారేజ్లు. మరి 3 బ్యారేలు 23 టీఎంసీలకు మరి అన్ని నీళ్ళు ఎట్లా ఎత్తిపోతారు నవంబర్ తర్వాత అంటే ఇంజనీర్లు కూడా ఆన్సర్ చెప్తలేరు. మీకు నీటి లభ్యత లేదు, క్వాలిటీ లేదు, టెక్నికల్ డిజైన్స్ కరెక్ట్ లేవు, అది స్టేట్ ప్రాజెక్టు. కానీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. నేనే చేస్తా అని చెప్పి తర్వాత కేంద్రం మీద నెట్టేసి ఓ పీసీ కోర్స్ కమిషన్ వేసిండ్రు. దాని మీద కొన్ని రోజులు 1 year కాలం గడిపిండ్రు. అంతకుముందు కొన్ని రోజులు కాలం గడిపిండ్రు. అసెంబ్లీలో కొన్ని రోజులు కాలం గడిపిండ్రు. తర్వాత మాకు శాత కాదని చెప్పి చేతులు ఎత్తించి కేంద్రానికి అప్పచెప్పింది. ఇప్పుడు కేంద్రం ఎందుకు ఎత్తలేదని మళ్ళీ బిల్లు అడుగుతారా? నువ్వు కాంగ్రెస్ పార్టీ నువ్వు చేస్తా అని చెప్పింది ఏం మిగిలినవన్నీ నేను అడుగుతాను. ఇన్ని రోజులు ఉన్నారేంటి? నీది కదా స్టేట్ ప్రాజెక్టు, నువ్వు దాని మీదే కదా ఎన్నికలో పోయింది, కేసీఆర్ని విమర్శించింది, ప్రజలు దానికి ఆన్సర్ చెప్పిండు కదా. మరి మీరు కూడా వైఫల్యమైనట్టే కదా.
కాబట్టి మీరు రాజకీయాలే ఆలోచిస్తున్నది తప్ప ఒక్క ప్రాజెక్టు కడతా, ఒక్క ప్రాజెక్టు గిన్ని గండాలు, ఒక్క ప్రాజెక్ట్ ను సరైన పద్ధతిలో యూటిలైజేషన్ లో పెట్టిన దాఖలాలు పోయింది రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ.